హలో అండి, ఈరోజు మనం ఉల్లిపాయ పకోడీ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం. మనమైతే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఉల్లిపాయ పకోడీ చేస్తున్నాము. కొన్ని ఉల్లిపాయలు అయితే ఇలా క్యూబ్స్ లాగా కోసుకున్నాము, కొన్ని అయితే సర్కిల్స్ లాగా కోసుకున్నాము. తర్వాత మనం ఇలాగ శనగపిండిని వేసుకోవాలి అండి. గిన్నెలో మనమైతే 1 కప్పు శనగపిండి వేసుకున్నాం. దానికి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అలాగే చిటికెడు తినే సోడా వేసుకున్నామండి. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మనం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ మీకు తగినట్టు మిశ్రమాన్ని కలుపుకోవాలి. మిశ్రమం అయితే ఇలాగా ఉండాలండి. మరీ అంత తిక్కుగా ఉండకూడదు, మరీ అంత పలుచగా ఉండకూడదు. దోశ బెటర్ లాగా ఉండాలి. ఐఎమ్ సారీ అబౌట్ లైట్ సోర్స్, కొంచెం ఇవాళ లైట్ ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంది. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. కడాయిలోకి అయితే మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. మనం కలుపుకున్న మిశ్రమంలోకి ఇలాగా అయితే ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అయితే ఇలాగ బాగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ రింగ్స్ వేసుకోవాలండి. ఫస్ట్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం దింపేసుకొని సర్వ్ చేసుకోవాలండి. నేను చూపించిన క్యూబ్స్ కూడా సేమ్ ప్రాసెస్ ఉండిద్ది, అందులో ఇంకా ఎక్స్ట్రా ఏమి ఉండదు. కానీ ఇది రింగ్స్ లాగా ఉంటాయి, అవి క్యూబ్స్ లాగా ఉంటాయి అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒకవేళ నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం నాకు కింద కమెంట్ చేయండి.